ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని ప్రారంభం అయిన తర్వాత నరసింహస్వామి జయంతి సందర్భంగా శని దృష్టి ఎలా తగ్గించుకోవాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. ఏడాది తర్వాత రవి భగవానుడు సంతాన స్థానంలో సంచారం చేయడం వలన వివాహమైన వారికి సంతాన యోగము, పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క అభివృద్ధిలో అద్భుతమైన విజయం ధనుసు రాశి వారి సొంతం కాబోతుంది. ఆరవ స్థానంలో గురు సంచార స్థితి ఉండడం వల్ల స్వామివారు వెళ్తూ విద్య, ఉద్యోగ, విదేశీయాల రాజయోగాన్ని మీకు అప్పజెప్పబోతున్నాడు. కానీ కొన్ని విషయాల్లో ఆందోళన చాలా ఉంటుంది. చేస్తే ఏమవుతుందో, చేయకపోతే ఏమవుతుందో అనే పరిస్థితి ఉంటుంది. అష్టమంలో కుజుడు ఉండడం వల్ల రుణ సమస్యలు, రోగ సమస్యలు, ప్రయాణాల్లో ఇబ్బందులు, చీకులు, చింతలు, ఇబ్బందులు ధనుసు రాశి వారికి వచ్చాయి. వీటిని మౌనం, ధ్యానం, ఏకాగ్రత వలన వీరికి అద్భుతమైన యోగం కలుగుతుందని చెప్పి గమనించాలి. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు చేసేవారు, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి, అదే కాకుండా సినిమా నటులకి, యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్ క్రియేటివ్ రంగాల్లో ఉండబడే జర్నలిస్ట్లో ఉండబడే వారికి ఎంతో ఓర్పు, సహనం అవసరం. అంతా నాకు తెలుసు కదా అనుకునే దానికన్నా తెలుసుకుని పనులు చేయడం వలన, కొంచెం ప్రాక్టీస్ చేయడం వలన ఉన్నతమైన విజయం ధనుసు రాశి వారి సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి.